ఈటెల అవుట్. తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాషాయ నేతల్లో నూతన జోష్ నెలకొంది. పదవుల పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. ఎంపీ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. దీంతో వరుస ఓటములను మూటగట్టుకుని చివరిగా రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఈటెల రాజేందర్కు తెలంగాణ బీజేపీ చీఫ్ పోస్ట్ ఇస్తారని టాక్ నడిచింది. ఇందుకు తగ్గట్టే ఈటెల ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు ఈటెలకు అధిష్టానం చెక్ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను నియమించవచ్చని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో విజయం సాధించారు. పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రిని ఎదుర్కొని మరీ తాను విజయం సాధించాలని, తనకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఇవ్వాలని డీకే అరుణ బీజేపీ హైకమాండ్ని కోరుతున్నట్టు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యారు. కొంతకాలానికే డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా ఈటెల అన్న వార్తలు రాగా ఇప్పుడు డీకే అరుణ ఎంట్రీతో ఈటెలకు చెక్ పెడబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా మంది ఆశిస్తున్న వారిలో ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలు కూడా రేసులో ఉన్నారట. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఈటెల రాజేందర్తో పాటు రఘునందన్ రావు, ధర్మపురి అరవిందులు సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.